సరైన పాఠశాల లేక ఎన్నో ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురైన ఆదివాసీ విద్యార్థుల ఇబ్బందిని గుర్తించిన పోలీస్ శాఖ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం బక్కచింతలపాడు గ్రామంలో చెర్ల పోలీసుల ఆధ్వర్యంలో నిర్మించిన నూతన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులకు స్కూలు బ్యాగులను, పలకలను పంపిణీ చేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో సమావేశమై పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విద్య అనేది ప్రతి చిన్నారి భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో చిన్నారులకు కూడా నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ, విద్యార్థుల నైతిక విలువ, హాజరు శాతం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థి ప్రతిభను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందించాలని ఆయన తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, యోగా, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, వీటి ద్వారా ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన పెంపొందుతాయని తెలిపారు. అనారోగ్యం, ప్రమాదాలు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు మూఢనమ్మకాలను నమ్మకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించాలని తెలిపారు. ఆరోగ్య సమస్యలకు వైద్య చికిత్సే సరైన మార్గమని వివరించారు. గ్రామాల్లో నిర్వహించే వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రత అవగాహన కలిగి ఉండాలని సూచనలు చేశారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, చెర్ల సిఐ రాజీవ్ వర్మ, ఎస్ఐలు నర్సిరెడ్డి, కేశవ్, ఎంఈఓ రమణ, కాంట్రాక్టర్ సంతోష్, సర్పంచ్ లక్ష్మి, ఉపాధ్యాయురాలు సౌజన్య, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మాకు అంటే ఈ కార్యక్రమాలు చేసినా చేయకున్నా వచ్చే జీతం అదే వస్తుంది. ఈ కార్యక్రమాలు చేసినందుకు మాకేదో మెడల్ కావచ్చు, ఇన్సెంటివ్స్ లాంటివి ఏముండవు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము మిమ్మల్ని అందరినీ కూడా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి బయట సమాజానికి ఇక్కడ ఉండే తేడా తెలుసు కాబట్టి ఇక్కడ ఎటువంటి మంచి పనులు చేస్తే మీరు కూడా సొసైటీలో కలిసి అభివృద్ధి చెందుతారన్న ఒక చిన్న కోరికతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ముఖ్య భాగంగా కూడా చెర్ల సిఏ గారు, అదేవిధంగా ఇద్దరు ఎస్ఐలు కూడా వీళ్ళొక మంచి టీమ్గా మనకెందుకులే అనుకోకుండా ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా వాళ్ళకు తోచినంత సాయం చేసుకుంటూ, లాస్ట్ ఇయర్ కూడా పోయిన సంవత్సరం కూడా బురుగుపాడు గ్రామంలో ఇటువంటిదే ఒక స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది. సో చెర్ల పోలీసులు ఎప్పటికి కూడా ముందుంటారు.